దిస్ ఇస్ శ్రీధర్ గడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమిడియా న్యూస్. ప్రపంచంలోని అనేక దేశాలు సందర్శించడం, ఆ దేశాల నుంచి స్ఫూర్తి పొందడం ఓపెన్ పిక్సెల్ వెబ్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్ CEO అరవింద్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నా కంపెనీ పెట్టిన తర్వాత చాలా కంట్రీస్తో నేను వర్క్ చేశాను. సో నేను వర్క్ చేసేటప్పుడు ఆన్ సైట్గా నేను యూఎస్ వెళ్ళాను. సో యూఎస్లో ఫ్రీమౌంట్లో నేను ఆల్మోస్ట్ 2 years యాజ్ ఏ వెబ్ డెవలపర్గా వర్క్ చేశాను ఆన్ సైట్. సో నా కంపెనీ ఇక్కడే ఉండేది. ఆన్ సైట్లో నేను అక్కడ వర్క్ చేశాను. అక్కడ వర్క్ చేసినప్పుడు యూఎస్లో కూడా డిఫరెంట్ ప్లేసెస్ చూశాను. సో అక్కడ నాకు కనిపించింది ఏంటంటే స్వచ్ఛత. సో ఇక్కడ మన ఇండియాలో మన భారతీయులు ఎంత పొల్యూట్ చేశారంటే ఇక్కడ ఎయిర్ని. సో మనము అక్కడ యూఎస్లో మీరు సాయంత్రం పూట కానీ ఒక చోట నిల్చుంటే యూ కెన్ ఫీల్ దట్ ఎయిర్లో ఉన్న ఫ్రెష్నెస్ అనేది మనకి తెలుస్తుంది. అంటే అక్కడ వాళ్ళు అంత ఎన్విరాన్మెంట్ని అంత మంచిగా కాపాడుకుంటున్నారు. అక్కడ ఉన్న పాపులేషన్ ఇండియాతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ. కానీ ఇండియాలో మనం ఇంతమంది జనాభా ఉన్నాము. మన ఇంటి పక్కనే ఒక డంపింగ్ యార్డ్ ఉంటుంది. మన ఇంటి పక్కనే చెత్త పడేస్తాము. ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి. రోడ్డు మీద మనం ఎక్కడ వెళ్ళినా కూడా ప్లాస్టిక్ బాటిళ్ళు, ప్లాస్టిక్ కవర్లు, చెత్త చెదారం ఇవన్నీ ఉంటాయి. దీనివల్ల ఎన్విరాన్మెంట్ అంతా పొల్యూట్ అయిపోతుంది. సో మన ఇండియన్స్ అందరూ కొంచెం శ్రద్ధ తీసుకొని మన దేశాన్ని కాపాడుకుంటే మన పిల్లలకి ఇచ్చే ఫ్యూచర్, ఆ ఫ్యూచర్ని మనం పదిలంగా వాళ్ళ చేతుల్లో పెట్టగలుగుతాము. ఇలాంటి క్యాన్సర్ లాంటి వ్యాధులను కూడా మనం దూరం పెట్టగలుగుతాము. అమెరికా నుండి ఇలాంటి దేశాల నుండి వెస్ట్రన్ కంట్రీస్ నుండి మనం ఆ స్ఫూర్తి తీసుకోవాలి. వెస్ట్రన్ కంట్రీస్లో మనం బాటిల్ పడేస్తే ఫైన్ వస్తుంది, మనల్ని జైల్లో పెట్టేస్తారన్న భయం ఉంటుంది. కానీ నేను చూసిన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను యూఎస్ నుండి నేను ఫ్లైట్లో దిగిన తర్వాత నాతో పాటు దిగిన అదర్ ప్యాసింజర్స్ యూఎస్లో ఫ్లైట్ ఎక్కేటప్పుడు వాళ్ళ బిహేవియర్ ఒకలాగా ఉంది. ఇండియాలో దిగేటప్పుడు వాళ్ళు ప్యూర్ ఇండియన్స్ లాగా వాళ్ళ బిహేవియర్ మారిపోయింది. అక్కడ డస్ట్బిన్లో బాటిల్ వేసిన వాళ్ళు ఇక్కడికి వచ్చేసి కింద పడేస్తున్నారు. సో ఇలాంటి మనస్తత్వాన్ని మన ఇండియన్స్ వదులుకోవాలి. దయచేసి నేను ప్రతి ఇండియన్కి రిక్వెస్ట్ చేస్తున్నాను, అలాంటి మనస్తత్వాన్ని వదులుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.